జీవితంలో అత్యంత నిజమైన పాఠాలివి. ఒక బ్లైండ్ మ్యాన్కి చూపు వస్తే తను చేసే మొదటి పని తనకు జీవితాంతం సహాయం చేసిన కర్రనే ముందుగా వదిలేస్తాడు. అలాగే మన జీవితంలో ఎదగడానికి అవకాశం దొరికినప్పుడు మనకి నచ్చిన వాళ్ళని, ఇష్టమైన ప్రాంతాన్ని వదిలి వెళ్ళక తప్పదు. కొన్నిసార్లు మన జీవితంలో బాధలు, కష్టాలు ఎదురవుతాయి. అంటే దానికి అర్థం మనం చెడ్డవాడమో లేదా దేవుడిదే మన మీద లేకపోవడమో కాదు. తప్పుడు వ్యక్తితో ఎక్కువగా మంచిగా ఉండటం, వాళ్ళని ఎప్పుడు దూరం పెట్టాలో తెలియకపోవడం, హద్దులేని మంచితనం చివరికి మనల్ని మనమే ద్రోహం చేసుకున్నట్లుగా ఉంటుంది. మనం చేసే పెద్ద పొరపాటు ఇతరులు కూడా మనలాగే ఆలోచిస్తారని నమ్మడం. నీ ఉద్దేశాలు ఎంత గొప్పవైనా, ఎంత మంచివైనా సరే, ఇతరులకు అర్థం కానప్పుడు నువ్వు ఒంటరి వ్యక్తిలా మిగిలిపోతావు. నీ ప్రేమ ఎంత ఎక్కువైనా, నీ ప్రయత్నం ఎంత నిజమైనదైనా, ఎదుటివారికి నీ మీద అవగాహన లేకపోతే మార్పు అనేది జరగదు. తన తప్పుని తాను తెలుసుకున్న రోజు మార్పు అనేది మొదలవుతుంది. అది తెలియనప్పుడు నువ్వు ఎంత ప్రయత్నించినా ఆ ప్రయత్నం వృధాయే. మనకు మనం ఇచ్చుకోగల గొప్ప బహుమతి ఇతరులు ఏమనుకుంటారనే భయం నుంచి, అందరి అనుమతి కోసం ఎదురు చూడకుండా నీ స్వేచ్ఛతో నువ్వు జీవించిన రోజు అది నీ మనసుకు నిజమైన శాంతి లభిస్తుంది. అదే నువ్వు పొందే గొప్ప బహుమతి. నా ఫాలోవర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీరు అనుకున్న జీవితాన్ని మీరు పొందాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.